వెలిగించాను. ఇక వెళ్తాను సార్. ఆనంది, 1 minute. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. నువ్వు నిజమెందుకు దాస్తున్నావు? అయ్యో, నేను తల్లి కాబోతున్న విషయం మహేష్ సార్కి తెలిసిపోయిందా? ఏం నిజం సార్? ఇంకా చెప్పకుండా ఎందుకు దాస్తున్నావు? మీరు దేని గురించి అడుగుతున్నారు సార్? అదే, మీ అమ్మా నాన్నతో మీ ప్రేమ గురించి చెప్పకుండా ఎందుకు దాస్తున్నావు? మీరు అడగాలనుకున్నది ఇదేనా? అవును, మరింకేమనుకున్నావు? ఏం లేదు. అంకుల్ అంటే మీ అన్నయ్య టాపిక్ గురించి వదిలేసి అట్ ప్రెసెంట్ కూల్ మైండ్ సెట్తోనే ఉన్నారు కదా? అవును సార్. మరి ఇంకా చెప్పకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? దేనికైనా సమయం రావాలి కదా సార్. అదే, ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాను. కనీసం మీ అక్క పెళ్ళయ్యాకైనా మీ లవ్ గురించి ఇంట్లో చెప్తావా? చూస్తాను సార్. చూడ్డాలేం లేవు, ఆలోచించడాలు అంతకన్నా లేవు. నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావు, మీ అక్క పెళ్లి జరిపిస్తున్నావు, మీ ప్రేమ గురించి చెప్తున్నావు, అంతే. పోనీ నీకంత భయంగా ఉంటే చెప్పు, నేనే మీ వాళ్ళతో మాట్లాడతాను. వద్దు సార్, వద్దు, నేనే చెప్తాను. వెరీ గుడ్. మరి మీ సంగతి ఏంటి సార్? తెలీదానంది. నేనేంటో, నా లైఫ్ ఏంటో, నా గమ్యం ఎటువైపు ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఏం సార్? నిన్ను ప్రేమించాను, నువ్వే నా లైఫ్ అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం అనుకున్నాను. బట్ అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా. అదే, ఏదో అంటారు కదా, మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకోటి డిసైడ్ చేస్తాడని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నా విషయంలో అలానే జరిగింది. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు అశ్విన్ని ప్రేమించావు. నా నుంచి నువ్వు శాశ్వతంగా దూరం అవుతున్నావు. ఒక్కోసారి అసలు ఇదంతా ఇది నిజమా అనిపిస్తుంది. నా ఆనంది మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. అలాంటిది లైఫ్ లాంగ్ ఎలా ఉండాలో అర్థం కావట్లేదు ఆనంది, అర్థం కావట్లేదు. సార్, నేను మీతో ఎక్కువగా మాట్లాడితే మీరు ఇలానే బాధపడతారని కాస్త దూరంగా ఉంటున్నాను సార్. మీకేంటి సార్, మీకు బంగారు భవిష్యత్తు ఉంది. నాకన్నా అందమైన, చదువుకున్న మంచి అమ్మాయి మీ జీవితంలో అడుగు పెడుతుంది సార్. మీరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. పెళ్ళా? నాకా? ఇప్పుడు అనిపిస్తుంది సౌందర్యలాగా నాకు కూడా మతిమరుపు ఉంటే బాగుండు కదా అని. కంప్లీట్గా అన్నీ మర్చిపోవచ్చు, చివరికి నిన్ను కూడా. మిమ్మల్ని నవ్వమంటున్న నేను మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో. నా జీవితమే నవ్వుల పాలైంది. బహుశా మీ మనసులో ఆశలు పుట్టించిన ఫలితమేనేమో అశ్విన్కి నేను దగ్గర కాలేకపోతున్నాను. నా అశ్విన్తో 3 ముళ్ళు వేయించుకునే అదృష్టానికి దూరం అవుతున్నాను. ఏంటానండి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. నా బాధ నీతో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్పాను. మీరు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, నేను
చెప్పుకోలేక నాలో నేను ఏడుస్తున్నాను సార్. ఆనంది, ఎనీవే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. అశ్విన్, నువ్వు హ్యాపీగా ఉండాలి. అమ్మా, అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? జ్వరం తగ్గిందా? ఒళ్ళు చల్లబడిందమ్మా? కషాయం తాగితే తగ్గిపోతుందని చెప్పాను కదా. అవును, నీ చెయ్యెలా ఉంది? ఇంకా మంటగా ఉందా? పెద్దగా ఏం లేదమ్మా. వేడివేడి నీళ్లు పడితే మంటంత తేలిగ్గా తగ్గుతుందా? నాకు తెలీదా? నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకమ్మా? మహేష్తో మాట్లాడాలి. ఆయనతో ఎందుకమ్మా? ఏం మాట్లాడతావు? అన్నీ నీతో చెప్పి చేయాలా? ఫోన్ చేసివ్వరా? నువ్వు కంపెనీకి రావని చెప్తాను. ఇప్పుడు కాల్ చేస్తున్నాడేంటి? చెప్పు అశ్విన్. సార్, ఇవాళ నేను కంపెనీకి రాలేను. ఏమైంది? అమ్మకి జ్వరంగా ఉంది, అందుకే ఈ ఒక్కరోజు రాలేను సార్. అయ్యో, జ్వరమా? మరి హాస్పిటల్కి తీసుకెళ్ళావా? ఇప్పుడు కాస్త తగ్గింది, కాకపోతే బాగా నీరసంగా ఉంది. ప్రసన్న ఇంట్లో లేదు, కాలేజ్కి వెళ్ళింది. ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వు అశ్విన్.